14,000కి 5 మేకలు సారిపోకపోతే ఇంకొక 5 మేకలు బుక్ చేయరే. ఏంది ఫంక్షనా? ఫంక్షన్ నియే మరి క్యా హై? ఆసియా పూరా సబ్జెక్ట్ పాస్ హై. నేను ఐఏఎస్ పాస్ అయినా, సప్లీ ఎగ్జామ్ పాస్ అయినా. Fantastic, superb, mind-blowing, unbelievable. బీటెక్ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల బీటెక్ ని 4 సంవత్సరాల తర్వాత 3 సబ్జెక్టులని కంప్లీట్ చేసేసింది. సో కాబట్టి నేనే దావత్ చేయాలి. ఫ్రెండ్స్ నేను పాస్ అయినందుకు పార్టీ చేసుకుందాం. సప్లీ ఎగ్జామ్ పాస్ అయినా. Fantastic, superb, mind-blowing, unbelievable. ఏం చూసారు? మరి ఇది మక్క పిండి, మొక్కజొన్న ఇది పిండి. మీ అక్క పిండ? మా అక్క పిండి, మీ అక్క పిండి కాదు, మొక్కజొన్న పిండి. కార్న్ ఫ్లోర్ అంటారు బాబు, కార్న్ ఫ్లోర్ అంటారా బాబు. నాకు చదువులో జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం తెలియని ఎర్రిదాన్ని ఫ్రెండ్స్. అందుకే నన్ను కొంతమంది ఇష్టం వచ్చినట్టు పిచ్చిదాన్ని. చదువులో జ్ఞానం ఉందా? పావు కప్పు అంటే ఎంత? 3/4. ఎట్లుంటది మరి మనతోని? జరుగు మరి అది గిన్నెల్లో. గ్యాస్ ఆన్ చేయకుండా పొయ్యి వెలిగించాలి. చిటికలే. ఇప్పుడు ఇంత ఏం పోసుకోవాలి? సాయిరా నేను పోతా, నీకు దండం పెడతానా వల్ల కాదు. ఒక్కరితో డ్యాన్స్ బాగా చేసింది సాంగ్ లో. సో గ్రేట్, థ్యాంక్ యూ. మీ దగ్గరలో ఏ పోస్టర్లు అంటించాలన్నా, ఏ పుస్తకాలు అంటించాలన్నా రండి, మైదా పిండి తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, హల్వా మైదా పిండి కాదు. బేకరీలో హల్వా చూసినావు నువ్వు? ఇది బేకార్ హల్వా, ఇది బేకరీ హల్వా కాదు. ఇది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమైంది? తాకిందా? మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఫ్యాంట్లు ఇచ్చినా మేము చెప్పం. ఓకే ఓకే ఉంటా. చూడు ఐదు మేకలు బుక్ చేయర్రి. మొత్తం 1500 మంది రావాలి. యూట్యూబ్ ఛానల్ దావత్ మామూలుగా ఉన్నది ఇవాళ అసలు. అరే ఏంట్రా ఇది? హలో మొత్తం హైదరాబాద్, ఏంది డిస్టర్బెన్స్? హైదరాబాద్ మొత్తం మరి చెప్తున్నా, ర్యాలీ జరగాలి. బుల్లెట్లలో భూమ్ భూమ్ భూమ్. ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం 5 పొట్టేళ్ళు కావాలి, 14,000 మంది మనుషులు కావాలి. హైదరాబాద్ మొత్తం ధూమ్. 14,000కి 5 మేకలు సారిపోకపోతే ఇంకొక 5 మేకలు బుక్ చేయరే. ఏంది ఫంక్షనా? ఫంక్షన్ నియే మరి క్యా హై? ఆసియా పూరా సబ్జెక్ట్ పాస్ హై. హైదరాబాద్ కా స్టెప్ గణేష్ వచ్చింది. గణేష్. సో ఆసియా బీటెక్ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల బీటెక్ ని 4 సంవత్సరాల తర్వాత 3 సబ్జెక్టులని కంప్లీట్ చేసేసింది. సో కాబట్టి నేనే దావత్ చేయాలి. ఎందుకనంటే ప్రతిసారి నేనే తీసుకెళ్ళాలి కాబట్టి ఎగ్జామ్ కి. నేనేదో ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు, నేనేదో తప్పిపోయి, నేనేదో రాస్తున్నట్టు అందరూ నన్ను అదో రకంగా చూస్తున్నారు. సో కాబట్టి మొత్తానికి ఆ 3 సబ్జెక్టులు కూడా ఏంటో సబ్జెక్టులు ఏమందుకులే గానీ మొత్తం 3 1 3 2 4 1 పాస్ అయిన సబ్జెక్టులు కూడా గుర్తులేవు. సరస్వతి దేవి చూసుకోండి, ఏ సబ్జెక్టులు రాసిందో, రీసెంట్ గా ఏం పాస్ అయిందో కూడా గుర్తులేదంట. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఎక్స్క్యూజ్ మీ, 3 1 3 2 4 1 అని చెప్పిన. సో 3 2 లో అవన్నీ మాకు తెలియదే. 3 సబ్జెక్టులు పాస్ అయితే సో ఫ్రెండ్స్ ఫైనల్ అరే 5 పొట్టేలు బుక్ చేయరా. వీడియో చేయొద్దా ఇంకా? 14,000 మందికి దావత్ ఇవ్వాలా. మనం అంత మందికి ఇచ్చుకునేంత స్తోమత లేదు. అరే 14,000 మందికి అంత స్తోమత లేదంట. 13,999 ఫిక్స్ చేయి, ఒకటి తీసేసేయి చాలు. ఆసియా ఏమనుకున్నాం, మళ్ళా 4 సంవత్సరాలు చదువుని ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఫినిష్ చేసింది. అట్లా ఉంటుంది మళ్ళా చదువుల తల్లి సరస్వతి అంటే.
మొత్తానికి నా బీటెక్ అయితే నేను ఇట్లా కంప్లీట్ చేసి సో ఇప్పుడు ఆ దావత్ మొత్తం ఎక్కడి నుంచి నెల్లూరు, కడప, చిత్తూరు, రాయలసీమ, అనంతపూర్, జడ్చర్ల, పాస్ అయినా సప్లీ ఎగ్జామ్ పాస్ అయినా Fantastic, superb, mind-blowing, unbelievable. నువ్వు ఐఏఎస్ అయినా ఇంత హ్యాపీ ఉండదు కానీ ఆ సప్లీలు పాస్ అయితే చాలు. జగిత్యాల, జడ్చర్ల, ముక్కామల, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, చిత్తూరు, రాయలసీమ, కర్నూలు, కడప, అనంతపురం మొత్తం లారీల మీద నుంచి జనాలు తెప్పిస్తున్న పార్టీ కోసం. ఏమంటావు మరి? బీటెక్ సప్లీ 4 సంవత్సరాలు అంతే, వాళ్ళకి దావత్ ఇవ్వాలి. ఏమంటావు నువ్వు చెప్పు? నువ్వు ఏదంటది కానీ అదంతా తర్వాత ఇచ్చుకునేవు కానీ ఈ రోజు నేను పాస్ అయినందుకు నీకోసం హల్వా చేస్తా. మరి వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ పార్సల్ పంపిద్దు. వాళ్ళందరూ నువ్వు ఇచ్చుకుందావా? హల్వానా? హల్వా తెలుసా నీకు? తెలుసు. ఇదిగో హౌలా అనలే, హల్వా అన్న. హల్వా అన్న అవులా అన్న రెండు నువ్వే. అవులే కాదు, హల్వా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే నేను బీటెక్ లో మొత్తం సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసిన. సో అప్పుడంటే మనం ఆబ్సెంట్ అయినాం కాబట్టి క్లియర్ చేయలేదు. ఇప్పుడంటే అటెంప్ట్ చేసినాం 4 సంవత్సరాలు. క్యాన్సిల్ చేయరా? ఆ 5 మేకలు క్యాన్సిల్ చేయర్రి. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ తిప్పి మాట్లాడుతున్నాను. హలో, ఆ 5 మేకలు క్యాన్సిల్ చేయర్రా. అదైనా ఒకటే ఊకో ఇక. 14,000 మందిని క్యాన్సిల్ చేయర్రి. ఒక్కడనే అన్నాం కదా ఇందాక క్యాన్సిల్ చేయమంది. ఇప్పుడు ఆ ఒక్కడే ఉంటాడు, మిగతా 13,999 మంది క్యాన్సిల్. హౌలా చేస్తుంది, హౌలా నాటే హౌలా. ఇక ఆపుదు, హల్వా చేద్దాం. ఇంకా అదంతా ఆపేస్తే హల్వా చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను పాస్ అయినందుకు హల్వా చేయబోతున్నా. సో ఏంది ఈ అవతారాలు అంటే పాస్ అయినందుకు ప్లస్ రీల్స్ చేసినాం, అందుకే ఈ అవుట్ఫిట్లో ఉన్నా నేను. సో లేట్ చేయకుండా, నాకు ఫస్ట్ టైమే చేయడం, బట్ నీకోసం అది సాధిస్తా. సో ఈ హల్వా ఆశ చేస్తూ ఉంటుంది. నేను చిన్న పనుని బయటికి వెళ్ళి ఎండింగ్లో వస్తాను. నాకు అవసరమే లేదు. సో చూసారా, అది ఇప్పుడు మరి పార్టీ ఇవ్వమంటే ఇవ్వదంట. హల్వా చేస్తే మాత్రం ఏం కావాలి చెప్పు. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి. ఐశ్వర్యరాయని ఇస్తా, కల్పన రాయని ఇస్తా, నీకు ఎవరిని కావాలంటే వాళ్ళని ఇస్తా. నాకు ఒక్క రాయి చాలా ఐశ్వర్యరాయ్. ఏ రాయి అయితే పగలు కొట్టడానికి? నాకు ఐశ్వర్యరాయ్ కావాలి. సరే ఐశ్వర్యరాయనే ఇస్తా. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను పాస్ అయినందుకు పార్టీ చేసుకుందాం. ముందే అనుకుందా? అనుకోలేదు నేను, అమ్మతో అనుకోలేదు నేను. సరే ఫ్రెండ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ హౌల్ వచ్చి ఆ హల్వా వీడియో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హల్వా చేయబోతున్నా. హల్వా చెడగొట్టడానికి చేయడానికి కావాల్సిన పదార్థాలు, హల్వా చెడగొట్టడానికి కావాల్సిన పదార్థాలు ఒక్కటే, ఆశ. అదొక చాలు. ఆటోమేటిక్ గా మీరు చూసారా ఈ మధ్య రీసెంట్ గా? ఏం చూసారు? ఫ్రెండ్స్ నేను ముక్కు పుల్లాల సాంగ్ వేసిన కదా, పుల్లాలు సేవలు కుడితే దులుపుతారు చూడు, కానీ స్టెప్ బాగుంది, బాగా కొరియోగ్రఫీ చేసాడు. అంటే నేను బాగా చేయలేదా? సో ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఈరోజు పద్ధతిగా రెడీ అయినా అండ్ అలాగే పద్ధతిగా హల్వా చేయబోతున్నా పాస్ అయినందుకు. ఐఎమ్ సో బ్లెస్డ్ అన్నమాట. హల్వా ఎలా ఉంటుంది అనేది ముందే చెప్పేస్తున్నా. సబ్జెక్ట్స్ పాస్ అయినాయో ఫెయిల్ అయినాయో మీరే, అంటే ఇప్పుడు కదా, అంతకుముందు ఫెయిల్. సో ఫస్ట్ టైం హలో అవి ఆబ్సెంట్ అయినా, నేను అటెంప్ట్ చేయలేదు అప్పుడు. అందుకే నేను అప్పుడు నాకు కామెడీ షో చేసిన కదా, అప్పుడు కామెడీ చేయకుండా కామెడీ షోలో కామెడీ లేకుండా చేసా కదా. సో దానివల్ల ఎగ్జామ్స్ ఆబ్సెంట్ అయినా. ఇంకా మళ్ళీ మొన్న అటెంప్ట్ చేసా అన్నమాట, క్లియర్ చేసిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకోసం హల్వా చేయబోతున్నా. సరే, చాలా సింపుల్ అంటే సింపుల్. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి, పక్కడి కూడా భయం పుట్టాలి, మనకేం తెలియకపోయినా ఫ్రెండ్స్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏమే ఇప్పుడు వరకు వండలేదా? ఫస్ట్ టైం. మరి అంత కాన్ఫిడెంట్ గా వీడియో ఎందుకు చెప్తున్నా? హల్వా వండుతున్నాను. నీ నుంచి నేర్చుకున్నా, నీ దగ్గర నుంచి. తప్పును కూడా ఒప్పుగా మనము మాట్లాడగలగాలి, అలాగే మనలో ధైర్యం లేకపోయినా ఏం తెలియకుండా కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకొని మాట్లాడాలని. వీడియో స్టార్ట్ చేయి. బ్లెస్సింగ్స్ ప్లీజ్. నువ్వు తీసుకుంటావా? అయ్యో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాలి కిస్మిస్ పడిపోతే తీసుకున్నా, అంటే నా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అనుకున్నాం. సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇది చూడు, ఫస్ట్ ఏం చేయాలంటే హల్వా ఏం హల్వా చేస్తున్నా తెలుసా? కరాచీ హల్వా చేయబోతున్నా. నీకు ఏది వస్తే అది చెయ్యి, అంతేగాని ఏది పడితే అది చేసి అది కరాచీ హల్వా ఈ మేకప్ పౌడర్ తెచ్చుకుంది అలా ముగ్గు గంటలకు తిని పట్టుకొని. దిస్ ఇస్ కార్న్ ఫ్లోర్ అంటారు బాబు, కార్న్ ఫ్లోర్ అంటారా బాబు? కార్న్ ఫ్లోర్. ఎస్. మరి ఇది మొక్క పిండి, మొక్కజొన్న పిండి. మీ అక్క పిండా? మా అక్క పిండి, మీ అక్క పిండి కాదు, మొక్కజొన్న పిండి. సో ఇది కార్న్ ఫ్లోర్ అన్నమాట.
సింపుల్ గా మీకు ఎక్కువ అవసరం లేదు. మూడే మూడు ఇంగ్రీడియంట్స్ Yes. ఏంటంటే కార్న్ ఫ్లోర్, షుగరు, డ్రై ఫ్రూట్స్, వాటర్, గింతే ఫ్రెండ్స్. దీంతో మీకు స్వీట్ అనేది హల్వా ఎట్లా చేయాలో చూపిస్తారు. చలో ఇప్పుడైతే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. ఎన్ని వేసుకోవాలి అర్థమైతలేదు. దాని జేబీలో ఎట్టుకోవచ్చు. ఓ గిన్నెలో హల్వా చేస్తాం మళ్ళీ. హల్వా అయితే చేస్తాం, పాస్ అయ్యాం కదా. హల్వా చేస్తాం కానీ గిన్నెలు ఉండవు అంతే. గిన్నెలు ఉండవు, హల్వా చేసే విధానం తెలియదు, బట్ హల్వా చేస్తాం. నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ కూర్చుని తినడానికి. కిస్మిస్లు మెక్కుతా ఉండు. కిస్మిస్లు తింటా నా ఇష్టం. సో నేను ఇప్పుడు ఇది 1/2 కప్పు లేదు 3/4 కప్పు ఉన్నది. దీని 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నా, అంటే మొక్కజొన్న ఆ కొలతలు వద్దు ఫ్రెండ్స్, కొలతలు దీన్ని వీడియోని మీరు చూసి హల్వా చేద్దామని ఫాలో అవ్వకండి, కానీ కొలతలు మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి, ఓకేనా? అది చూడు నా డ్రెస్ మీద పడ్డది రాజు. సేపు అదే పిండి ముఖం మీద పడుతుంది. అలాగే లాస్ట్కి హల్వా రాకపోతే నీ ముఖం మీద వేస్తా పిండి చూడు. సో కార్న్ ఫ్లోర్ తీసుకున్నా. ఇప్పుడు 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నా కదా రాజు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మూడు ఏంది సారీ ఏమైతుంది 3 అంటే ఓ సారీ నేను అంత కమెడియన్ కాదు, అందుకే చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే అంత. సో ఇప్పుడు నేను రాజు ఏం చేసిన 1/2 కప్పు పిండి తీసుకున్నా కదా. 1/2 కప్పు పిండిని చెడగొడుతున్నావు. లేదు, ఇప్పుడు ఇదే కప్పుతోని మళ్ళా వాటర్ వేసుకుంటున్నా. ఎన్ని కప్పులు వేయాలి చెప్పు? 3/4 అంటే 3/4 అంటే 3.5. ఎస్, 3/4 అంటే 3.5. మీకు తెలియకపోతే చూడండి, ఈ రీల్ కట్ చేసి ఇన్స్టాలో కూడా పెట్టండి. చెప్పు 3/4 అంటే 4.5. నిజం చెప్పు ఏదైతుంది మొత్తం. నిజం 4.5. 3/4 అంటే 4.5. చెప్పు ఫెయిల్ అవుతుంది. నిజంగా 4.5. 1/4 అంటే 1/4 అంటే ఒక 3/4 కప్పు అంటే ఎంత? 3/4. ఎట్లుంటది మరి మనతోని? ప్లీజ్ మళ్ళీ ఇదే వంట వీడియో చేస్తున్నా, మళ్ళీ అది కూడా యూట్యూబ్ లో. సారీ ఫ్రెండ్స్, 1 కప్పు 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ కి 1 కప్పు వాటర్ తీసుకోవాలి, అంత ఫిక్స్. అసలు 3/4 కంటే అంటే ఏంటి? 3/4. సో ఇప్పుడు 1/2 కప్పు పిండికి మనం 1 కప్పు వాటర్ తీసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు కాదు 3/4 కప్పే. లేదు దీనికి కొలతలు రాక ఆల్రెడీ చూసారు. ఇప్పుడు పైన ఎక్కడ పైన నువ్వు చెప్పావు కదా ఇంతకు ముందు, ఆ పైన కాదు, ఇంతకు ముందు వీడియో నువ్వు చెప్పావు కదా 3.5 కప్పులు 4 కప్పులు అది చూస్తారు కదా వాళ్ళు, తెలుసు కదా. మరి ఫ్రెండ్స్ నిజంగా 1 కప్పు తీసుకోరు, ఎక్కువ తీసుకోకూరు, ఓకేనా? నువ్వే చెప్పావు కదా 3/4 కప్పు అని. ఆగో గట్టి ఫెవికిక్ ఏమని వేసినావు ఇందులోను? ఇప్పుడే తీసిన స్టైల్ కానీ మళ్ళీ అది పోయి మళ్ళీ కరెక్ట్ వచ్చి. నువ్వు ఇంతసేపు చేస్తే ఆ పిండి అతుక్కుంది, దీన్ని కలుపుతూనే ఉండాలి. నేను కలుపుతా, మంచిగా కలపాలి దీన్ని. ఓకే, మెల్లగా కలుపు, డ్రెస్ మీద పడిపోద్ది. సో రాజు ఆ పిండి అసలు పిండే లేదు కదా, ఇంకేసుకుందాం. చిక్కగా ఉండాలా పలుచగా ఉండాలి? అదే ఎలా అయినా ఉండొచ్చు, మన హల్వా మన ఇష్టం. మన హల్వా మన ఇష్టం, మంచిగా కలుపు. సో రాజు దాన్ని బాగా మిక్స్ చేస్తాడు, అంతలోపు మనము పంచదార పాకం పట్టుకుందాం. సరే, అది బాగా మిక్స్ చేసాను. మంచి ఇలాచీ పౌడర్ అది జరుగు మరి, అది గిన్నెల్లో గ్యాస్ ఆన్ చేయకుండా పొయ్యి వెలిగించాలి. చిటికలే ఈ తెలివితో బీటెక్ పాస్ అవడం, మళ్ళీ హిందీ పండిట్ అవడం. కొంతమంది ఫ్రెండ్స్, నాకు చదువులో జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం తెలియని ఎర్రిదాన్ని ఫ్రెండ్స్, అందుకే నన్ను కొంతమంది ఇష్టం వచ్చినట్టు పిచ్చిదాన్ని. చదువులో జ్ఞానం ఉందా? ఎస్. ఇప్పుడు ఇంత ఏం పోసుకోవాలి? సాయిరా నేను పోతా, నీకు దండం పెడతానా వల్ల కాదు. నేను గుర్తు తెచ్చుకుంటా, ఒక్క నిమిషం. మంచి నూనె పోయి, మంచి నూనె కాదు కొబ్బరి నూనె. పంచదార పాకానికి మంచి నూనె వేయాలి ఫస్ట్. మంచి నూనె లైట్ గా వేసుకోవాలి మంచి నూనె. కాదు, ఒక స్పూన్ వేసుకోవాలి. నాకు మినిమం సెన్స్ ఉంది రా, మినిమం సెన్స్ ఉంది. సరే కొబ్బరి నూనె తీసుకురా. కొబ్బరి నూనె ఎవరైనా వేస్తారా? ఒక స్పూన్ వేయరు. కూరలోనా? అది స్వీట్ లో కొబ్బరి నూనె వేస్తారు ఎవరైనా? లేదు, నాకు తెలిసి నువ్వు ఇంకో 2 సంవత్సరాలు ఫెయిల్ అవడమే బెటర్ ఏమనిపించింది నాకు. కింద ఆనే చేయలేదు నువ్వు,
తీ కాలు కింద ఆన్ చేయలేదా? ఓకే. ఓ షిట్ అబ్బా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎట్లుంది కామెడీ? ఒకప్పుడు ఎట్లా కదా ఏమైంది రాజా ఇది ఇప్పుడు చూసారు కదా ఆ గుడ్డలకి నీకు కాలలేదని నాకు తెలుసు. అదేంటది? వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం పాకానికి వాటర్ వేసుకుంటారా? ఫస్ట్ షుగర్ వేసుకోవాలి, దాని తర్వాత వాటర్ వేసుకోవాలి. నీకు వచ్చా లేదంటే ఆర్డర్ పెట్టినా జమ్ముటోలు ఎందుకు ఆడబెట్టకు. 1 కప్పు షుగర్ వేసుకుంటున్నా. పంచదార పాకం రాజు ఎన్నిసార్లు పట్టలే నేను చెప్పురు ఫ్రెండ్స్. ఎన్నెన్నో. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ వేసావు కదా మొత్తం మైండ్ ఆబ్సెంట్ ఉంది. నువ్వు ఉంటే ఏంది రాజు ఇట్లా? సరే మరి నేను వెళ్తా. వాటర్ వేసుకోవాలి ఇప్పుడు. 3/4 వంతు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు 1 కప్పు షుగర్ కి, తెలుసా? ఇప్పుడు చెప్పు ఎంతనో. ఆల్రెడీ 1 కప్పు వేసిన నేను వాటర్. ఇప్పుడు చెప్పు. 3/4 వంతు అంటే 30 వంతే. మరి నేను సరేలే కానీ మనం కొలతలు లేకుండా కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. ఏదైనా నీకు నచ్చినట్టు మార్చుకుంటున్నావు. నిన్నే మార్చుకోం కదా ఏంది నచ్చినట్టు. రాజుకి కొన్ని ఇష్టం ఉండదు కానీ నా కోసం నాకు నచ్చినట్టు ఉంటుండు. సో అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఏదో ఒకసారి పీస్తాను ఇంక చికెన్ బాగానే ఎక్స్ట్రా నేను చెప్పినట్టు తింటాను. ఎక్కడ మంచి పేరు నాకు వచ్చేస్తుందా అని కంగారు మనిషికి. మళ్ళీ నీ మంచి పేరు ఏడపోద్దా అని టెన్షన్ అయిపోతావు. ఇప్పుడు నీకు మంచి పేరు వస్తే నాకు మంచి పేరు వచ్చినట్టే, నీకు చెడ్డ పేరు వస్తే నాకు చెడ్డ పేరు వచ్చినట్టే. పాకం వచ్చే వరకు ఇంకొంచెం షుగర్ వేసుకుందాం, ఎందుకంటే వాటర్ మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. కొంచెం షుగర్ వేస్తావు. నిజంగా వాటర్ అంత తక్కువ వేసుకోవాలి. మరి ఫుల్ అవసరం అయితే అలవా పాకమైనా తాగుతా. నా మాట ఇంకొంచెం. ఫస్ట్ టైం అలవా జావ చేయి కావాలంటే. నేను మీ చెల్లి నేను ఆ రోజు ఎట్లా చేసినాం స్వీట్ చెడగొట్టారు. అబ్బా తిన్నావు కదా. ఇది రాదు పాకం, కొంచెం షుగర్ వేయాలి. ఆ చిన్న పిండిలోకి అంత షుగర్ వేస్తే అది అలవా అవుతావు, బెల్లం పాకం. మనం కొంచెమే వేసుకుందాం, కొంచెం తీసి పక్కకు పెడదాం. షుగర్ ఇట్లా మెల్ట్ అవ్వాలి నాకు లాగా. సో మెల్ట్ అయిన తర్వాత అప్పుడు ఇది ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో. నాకు సిగ్గైతుంది ఆ పాట పెట్టకు. కానీ ఒక్కరిది డ్యాన్స్ బాగా చేసింది సాంగ్లో. ప్రోమో 2 lakhs అబోవ్ వ్యూస్ ఉన్నాయి, అలాగే 2 daysలో ఫుల్ సాంగ్ కూడా 2 lakhs అబోవ్ వ్యూస్ ఉన్నాయి. సో గ్రేట్, థ్యాంక్ యూ. అలాగే కొరియోగ్రాఫర్ గారికి అలాగే బేసిక్గా వాళ్ళందరికీ కూడా సక్సెస్, అలాగే ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి. కంగ్రాచులేషన్స్. బేసిక్గా వీళ్ళ సాంగ్ ప్రోమోకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాపం ఆ సాంగ్ పెట్టిన తర్వాత ఏఐ వచ్చింది కదా కొత్తగా. ఆ ఏఐ ఏం చేసిందంటే పాటని నాశనం చేసేసింది. ఆవిడకి అట్లా వచ్చింది, లేదంటే ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ పోయేమో. బట్ ఇప్పటికీ బాగా రీచ్ ఉంది. 2 daysలో 2 lakhs అబోవ్ వ్యూస్ అంటే. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ రాజు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది అందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా కన్సిస్టెన్సీకి రాదు అది. ఎందుకంటే అది రాదు, చెప్తున్నాను కదా. అది ఏమన్నా మనిషా లేకపోతే ఇదే నువ్వు డాక్టర్ చేస్తే రావడానికి? ఈ హల్వా నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే ఈ హల్వా మొత్తం నీకే పెడతా ఈ రోజు. నేనంటే అంత ప్రేమ వద్దు కానీ నువ్వే తిను. నువ్వు నా మీద నాకు నువ్వంటే ఎంత ప్రేమో తెలియాలి కాబట్టి అది కన్సిస్టెంట్ గా రావాలంట. వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. జనరల్ గా బయట పోస్టర్లు అతికించుకుంటాం కదా మైదా పిండి. మైదా పిండి కాదు, ఇప్పుడు ఉంది ప్రాసెస్ ఇంకా. సో మనం ఫ్రెండ్స్ కొంచెం కిందకి దింపు, కాళ్ళు పైకి లేపు. సో ఫ్రెండ్స్ మనం పోస్టర్లు అతికించుకోవడానికి కానీ అలాగే మీకు ఏదైనా ఇంట్లో పుస్తకాలు అతికించుకోవడానికి కానీ మైదా పిండి ఏమన్నా కావాలంటే చెప్పండి, ఓకేనా? సో మైదా పిండికి సంప్రదించాల్సిన ఛానల్ వచ్చేసి ఏంజిల్ ఆసియా ఛానల్. మీ దగ్గరలో ఏ పోస్టర్లు అంటించాలన్నా ఏ పుస్తకాలు అంటించాలన్నా రండి, మైదా పిండి తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, హల్వా మైదా పిండి కాదు. ఇప్పుడు అది హల్వా, నేను హౌలా, అందుకే నీకు వీడియో చేస్తాను. కాదు
వెయిట్ ఇగో ఇప్పుడు చూడు మనం దీన్ని మొత్తం రూపురేఖనే మారుస్తా. ఆల్రెడీ మారిపోయింది, నువ్వు మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు కొంచెం ఓపిక పట్టు, కొంచెం కలుపుతా ఉండు. ఆల్రెడీ 7 సంవత్సరాల నుంచి ఓపిక పడతానే ఉన్నాను, ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడు కొంచెం ఓపిక పట్టు. ఇగో కొంచెము ఎక్స్క్యూజ్, ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి మనం. ఇది ఇలాచీ పౌడర్ చేయవా కొంచెం. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి రాజు. నువ్వు నెయ్యి కాకపోతే ఏమైనా వేసుకోను. నెయ్యి కానీ ఒక మైదా పిండి కోసం ఇంత శ్రమ పడ్డం ఇద్దరం, అది కూడా. నెయ్యి వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకోవాలి. చూడు నువ్వు నేను దీన్ని హల్వా చేయకపోతే నా పేరే మార్చుకుంటా. రాజు ఏంటిది? కాళ్ళు ఇట్లా లేపి ఇట్లా ఇట్లా లేపి వండుతుంది. ఇట్లా ఎందుకంటే కరెక్ట్ గా కింద నుంచి ఈ సిమ్ అంత హైట్ కూడా లేదు. ఇక్కడ మీ అందరికి తెలియట్లా, కింద ఉండటం వల్ల ఇట్లా లేపి ఇట్లా వండుతుంది. లేపితే ఇది ఒరిజినల్ హైట్. ఇది కలపాలి కదా, అందుకే మైదా పిండి కావాల్సే సంప్రదించే సమయములు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. కలర్ కావాలి చెప్పు. వైట్ కలర్ నేను ఉన్నా కానీ బ్లాక్, ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తా. అలాంటి ఫుడ్ కలర్లు యాడ్ చేస్తే హెల్త్ కి ఖరాబ్, మంచిది. అప్పుడప్పుడు చేయొచ్చు. అబ్బా మనం అన్ని హెల్దీ ఫుడ్లు తింటున్నట్టు మళ్ళా మన మనుషులమే చెత్త చెప్పాలంటే. ఈ కలర్లు ఒకటి యాడ్ చేసుకోకండి, ఎందుకంటే నేను జస్ట్ కొంచెం లైట్ గా తీసుకున్నా. అప్పుడప్పుడే కదా మనం చేసుకునేది. అసలు వద్దు, అప్పుడప్పుడైనా సరే లేదు. అమ్మ భవాని ఓంకార మమ్మేను కాపాడిపోయి. ఈ రోజు నేను బేసిక్గా వారం. ఎక్స్క్యూజ్ మీ, నాటకాలు చేయకు. మీరు హల్వా తింటావా? అది హల్వానా? బేకరీలో హల్వా చూసినావా నువ్వు? కరాచీ ఇది బేకర్ హల్వా, ఇది బేకరీ హల్వా కాదు. ఇది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఏనా కొడుకైనా దీని హల్వా అంటే నా చెప్తే నేను కొట్టుకుంటా. నువ్వు తిన్నాక మాట్లాడాలి ముచ్చాడు. కొన్ని పైన చూసి మోసపోవద్దు. నేను అలాగే మోసపోయా పైన చూసి. ఎట్లుంది ఇది గరిటె? ఉంది. ఇప్పుడు అది అయిపోయిందా? ఆల్మోస్ట్. అది ఇలాచి పౌడర్ వేసి ఒక బౌల్లో తీసుకుంటే చల్లారితంగా కోసుకోవడం, ముక్కలు పీసెస్, హల్వా రెడీ. అంతే సింపుల్. హల్వా అయిపోయిందా? ఒక్క నిమిషం ఆగు. హల్వా అయిపోయింది. హల్వా అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఇలాచి ఏది? పొడి రావాలి నాకు, పొడి. అదిగో బూడిచ్చేసావు కదా ఆల్రెడీ. పొడి కావాలి. దాన్ని పొడి ఎవ్వడూ చేయలేడు ఈ ప్రపంచంలో. మిక్సీ వాడాలి రాజు. ఇలాచి వేసుకో. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మేము కొంచెం గరీబ్ వాళ్ళం కాబట్టి పండ్లల్లో, అందుకే కొంచెం దంచినట్టే వేసుకుంటున్నాం జస్ట్. సో ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అది ఎందుకు వేసినావు? ఏ ఖరాబ్ అవుతుంది కొంప తీసి. మరి ఇప్పుడు అది ఏం మంచిగా వేస్ట్ అయితే ఇప్పుడు నువ్వు అది వేసినావు. అది ఎందుకు వేసినావు? తొక్క నీ వాళ్ళే మొత్తం. నీ వల్ల పాడైంది మొత్తం. లేదంటే అసలు అద్భుతం. దయచేసి ఒక నిమిషం తలుపులు తాళాలేసి ఎందుకు మళ్ళీ ఏ హోటల్లో అన్నా చూసారని అడిగేస్తారు. పెద్ద చెప్పులే అడుగుతారు నా వంటకాలు. ఎవరు ఫోన్ చేస్తున్నారు అప్పుడే. కొంచెం నెయ్యి వేసుకుందాం అనుకో. హలో, దసపల్లా హోటలా? మేము ఇవ్వట్లేదండి ఈ ప్రోడక్ట్. లైసెన్స్ ఏమి ఇవ్వట్లేదు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవ్వట్లేదు. ఉంటా. డ్రై ఫ్రూట్స్ వేపుకుందామా? ఏంటి పార్క్ అయ్యేది అట్లా? మేము ఇవ్వట్లేదు లైసెన్స్, ఎవరికి ఇవ్వట్లేదు. ఆసియా బ్రాండ్ అసలు ఎవరికి ఇవ్వట్లేదు. హల్వా మేము చెప్పం, సీక్రెట్ మీ ఎవరికి కూడా. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఫ్యాంట్లు ఇచ్చినా మేము చెప్పం. ఓకే ఉంటా. దసపల్లా పార్క్ అయితే పెద్ద పెద్ద మరేను నన్ను చెయ్యకు రాజు. ఏం వేస్తున్నావు అందులో? డ్రై ఫ్రూట్స్ వేద్దాం వేపుకొని.
ఇప్పుడు ఇప్పుడు వేపుకుని వేసేసుకుందాం, అయిపోయినట్టే. ఆపేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేపేస్తావా? ఇందులో కాదు, పక్కన వేరే దాంట్లో వేపుకొని లాస్ట్ అట్లా ఎలా ఇలా వేసేసుకొని. అసలు అందులో తీపి సరిపోయిందో లేదు చూసావా? మనం అన్ని మెజర్మెంట్స్ మనకు తెలుసు. ఏంటి రాజు, నా మీద నమ్మకం లేదా చెప్పు? నీకు నా మీద నాకే లేదు, నీ మీద ఏంటి? నెయ్యి ఇంకొంచెం వస్తే ఎస్, ఇంకొక 4-3 కేజీలు వేసుకుంటే నెయ్యి అద్దరిపోద్ది అసలు. నెయ్యి అయిపోతే నీళ్ళు వేసుకోవాలని చెప్పు. అబ్బో అట్లా చెయ్యొద్దు. ఇట్లా చెయ్యొచ్చా? తంతర్ పట్టుకొని ఏం జిలాస్తేనే బ్యాన్ అయింది మొత్తం. చాలా అట్లా చేయొద్దు కానీ ఇట్లా చేయొచ్చా? ఫ్రెండ్స్, నేను నిజంగా ఒకటి చేద్దాం అనుకుంటే ఏమైంది? తాకిందా? బాగా నిజంగా తాగిందా? చూపో కూర్చోపో. నేను చూడలే, పడ్డదా పల్లెన యాక్టింగ్ చేస్తున్నావు అనుకుంటా. నిజంగా పడతాయి. ఇంకా చాలా అయిపోయింది. ఏమైంది? తగిలిందా చెప్పు. చెప్పు. పో కూర్చోపో, అయిపోయింది. హల్వా ఇస్ రెడీ. హల్వా రెడీ ఫ్రెండ్స్. హల్వా అయిపోయిందా? ఇట్లా కాదని చెప్తారు. ఇప్పుడు దీన్ని నీకు దండం పెడతా, నా కంటికి కనిపించకుండా దాన్ని తీసేటన్నా చెయ్యవా? నేను మాడుగుల హల్వా తిన్నాను. మాడుగుల హల్వా అంటే చాలా ఫేమస్. అది మాడుగులు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తింటారు. అసలు ఏకదమ్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకి నెయ్యి అది మాడుగుల హల్వా. ఇదేమో రాజు, మనకు నెయ్యి అయిపోయింది. రాజు, నెయ్యి కావాలి ఇప్పుడు. ముఖం పగిలిపోతుంది, దింపేసి అవి వేసేసి అదే బౌల్లో వేసుకోవడానికి మొత్తం అంటేసుకుంటది. నీకు ముక్కలు రావాలి కదా రాజు. ఇప్పుడు అది ముక్కలు వస్తుంది అనుకుంటా. చల్లారడానికి వస్తుంది. ఇంకా కాన్ఫిడెన్స్ నీకు? ఎస్, నాకు చాలా కాన్ఫిడెన్స్. మనము అది అవ్వదు, అది వస్తుంది చూడు. సో ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఇగో హల్వా అయితే ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని ఎస్ ఫ్రెండ్స్, హల్వా అయితే 80% కాదు 90% అయిపోయింది. బట్ ఖరాబ్ అవడం ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇప్పుడు చూడు, నువ్వు బేకరీలకు వెళ్ళు, నీకు ఇట్లనే ఉంటుందా ఉండదా చెప్పు? మీకు దండం పెడతా, నేను ఆ జీవితంలో హల్వా తినొద్దని ఫిక్స్ అయిపోయాను. ఇది ఈ టైప్ లో చేస్తారని తెలిస్తే నేను ఈ రోజులు అనాథరం తెలియకుండా. గైస్, నిజంగా నన్ను నమ్మరు. స్వేర్, నేను ఫస్ట్ టైం చేసిన. చిరంజీవి గారా? కాదు, చిరంజీవి చిరంజీవి గారు చూడు తమ్ముళ్ళు ఫ్రెండ్స్. అంత గాయ అయ్యేసావు. నేను గాయ చేసాను. చిరంజీవి గారు వాయిస్ చెయ్యే. హైట్ సరిపోతానే నీ యాప్ సార్. ఇలా వాయిస్ కి హైట్ కి ఏం సంబంధం? మోడ్యులేషన్, అట్లా మనకు బాడీ లాంగ్వేజ్ వస్తుంది. హైట్ ఉంటే బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ ఇది ఆపుకొని చేద్దాం. సో ఫ్రెండ్స్, హల్వా అయితే రెడీ సో ఫ్రెండ్స్, ఇప్పుడు హల్వా అయితే రెడీ అయిపోయింది. అసలు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకున్న హల్వా ఫస్ట్. ప్రపంచంలో నేను చాలా దరిద్రాలు చూశాను, కానీ ఇంత దరిద్రం చూడడం ఫస్ట్. ఫ్రెండ్స్, హల్వా రెడీ. కాంపిటీషన్ నాగార్జున వెంకటేష్ మీకు వెంకటేష్ గారు, విక్టర్ వెంకటేష్. హల్వా మాడిపోతుంది. నాకు ఇందాక నుంచి ఒకటే డౌట్, స్కూల్లో కలర్ వెళ్ళింది కానీ ఇక్కడ వైట్ అలాగే ఉంది. అది రాజు, అది అంటుకుంది. ఒక నిమిషం, చల్లారడానికి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది స్పూన్ కున్నదాన్ని కింద పడితే మనం సక్సెస్ అయినట్టు, లేకపోతే లేదన్నట్టు. పడాలి 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 పడాలి. హల్వా రాజ్ ప్లీజ్. ఇక్కడ పడుతుంది. ఎస్, సరే ఏమంటావు ఇప్పుడు? ఏమంటావు చెప్పు. చల్లారడానికి బాగుంటుంది రాజు, వేడి వేడి బాగోదు. అమ్ముడు ఈ హల్వా నిలవాలి మనకు వద్దు కానీ మొత్తం డిష్ ప్యాక్ చేయి. ఈ పనుల్లో కనిపించలేదు. ఎక్కడికి డస్ట్బిన్ ఎక్కడికి ప్యాక్ చేయాలి? సో ఫ్రెండ్స్, నిజంగా రాజు ఇట్టినట్టు, కానీ ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకోవాలి, దాన్ని మంచిగా కట్ చేయాలి, చల్లారినాక ముక్కలు ముక్కలు చేయాలి.
ఇంత ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు మరి దాన్నే పట్టుకుని కూర్చుంటాను తీయి ఇంకా ఇది మనం ఎందులోకి తీయాలో అర్థమైతలేదు ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు. సో ఫ్రెండ్స్ ఒక్క 5 నిమిషాల్లో చల్లారిపోతే బౌల్లో తీసుకున్నాక పీసెస్ గా మీకే చూపిస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. అంతే ఫ్రెండ్స్. హల్వా రెడీ. ఇగో ఇప్పుడు చూడ అయిపోలేదు ఇంకా. అలా ఇంకా అయిపోలేదా, అసలు ప్రాసెస్ ఉంది. రాజు హల్వా ఇగో ఓవర్ యాక్షన్ చేయకు. బాగుంది కదా, నేను టేస్ట్ చేసిన. ఇప్పుడు చూడు దీన్ని హల్వా పీసెస్ ఎట్లా చేయాలి ఇటు చూడు. దిగో ఇగో చూడు మస్తు. నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. ఇగో ఇటు చూడు రాజు. ఏ బాబు లేవు లే రాజు, నా హల్వా తినే అదృష్టం నీకు లేదన్నమాట. దా ప్లీజ్. ఇదిగో ఇగో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదిగో హల్వా పీసెస్ ఎలా తీసుకోవాలో చూపిస్తా. చూడు ఇదిగో ఇక 3 పీసెస్ ఎట్లా వేస్తాను చూపిస్తావు. నిద్ర కాదు ఫ్రెండ్స్, నా హల్వా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు చూసినావా సేమ్ బేకరీలో చేసినట్టే. బేకరీలో మనం కొనుక్కొని తింటాం చూడు, అట్లనే ఉంది. ఇప్పుడు వీటిని పీసెస్ చేసుకోవాలి, చాక్తో చేసుకోవాలి, స్పూన్తో కాదు. నేను నిజంగా నీకు హల్వా టేస్టే వస్తుంది చూడు. అమ్మ ఈరోజు ఏదైనా షూటింగ్ ఉన్నా అయిపో. ఏం కర్మరా నాయన. రాజు కట్ చేయవా, దా కొంచెం జారు, కొంచెం వెనక్కి. సో ఇప్పుడు హల్వాని మనం ముక్కలు కట్ చేయదు. నేను పాస్ అయినా కదా పార్టీ. నవ్వుతుంది, ప్రోమోకి ఇద్దాం. బీజం అంతే, ఇలా వస్తాయి పీసులు. పీసులు హల్వా పీస్ చేస్తా. కంగ్రాచులేషన్స్. నా గెలుపుకి కారణం నువ్వే కాబట్టి నువ్వు పెట్రోల్ కొట్టించుకొని మా కాలేజ్కి తీసుకెళ్ళి కంగ్రాచులేషన్స్. ఓకేనా, బాగుంది. దీనికి చెప్పలేదు నాకిందలు నా మాట. కంగ్రాచులేషన్స్. హల్వా పక్కన పెట్టేసి తింటాగా. కంగ్రాచులేషన్స్. ఇంకా నువ్వు లైఫ్లో ఇంకా నువ్వు అనుకునే అన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నా గెలుపులో నువ్వు కూడా తోడు ఉండాలి పక్కన అని చెప్పి మనస్ఫూర్తిగా. ఎట్లుంది రాజు, నిజం చెప్పు రాజు. ఫ్రెండ్స్ నా హల్వా తిని రాజు. హలో, నిజం చెప్పు జెన్యూన్గా చెప్పు. సో ఫ్రెండ్స్ హల్వా అయితే బాగానే ఉంది, కాకపోతే అంత బాగాలేదు. పర్లేదు, ఎందుకంటే బెల్లం ఉంది కదా ఇందులో, పర్లేదు. బట్ నేను తినకొద్దు, పంచదార అదే తీపి ఉంది కదా, బట్ నేను తినొద్దు. కానీ బాగుంది, మరీ అంత బాగాలేదు కానీ బాగుంది. ఓకేనా, జస్ట్ ఆ గిన్నె ప్రాబ్లం తప్పే. సో ఇది ఈ రోజు వీడియో. హల్వా ఫ్రెండ్స్, హల్వా పాస్ అయినా ఫ్రెండ్స్. సో ఆసియా పాస్ అయింది కాబట్టి నీకు దండం పెడతా. వాళ్ళు ఎవరో ప్రెషర్ కుక్కర్ డ్రమ్ము ప్లాన్ చేసినట్టు హల్వా ప్లాన్ చేసేమని భయం అవుతుంది నాకు. నెక్స్ట్ వైరల్ హల్వా. ఇప్పుడు వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 700 మందో 800 మందో చంపేశారంట మొగుల్ని, ఆడవాళ్ళు. నేను 798 అవ్వకూడదని నా కోరిక. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఆసియా నిజంగా బీటెక్ బేసిక్ అప్పట్లో ఎగ్జామ్స్కి వెళ్ళక ఫెయిల్ అయ్యింది, అంతేగాని రాసి ఫెయిల్ అవ్వలేదు. సో ఒకసారి తర్వాత మళ్ళీ సప్లీ కట్టినప్పుడు వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది పాపం. ఆ తర్వాత ఒకరోజు సినిమా షూట్ ఏదో సాంగ్ షూట్ వచ్చి అప్పుడు అయిపోయింది. సో మొత్తానికి మొన్న ఫైనల్గా ఒకటేసారి ఆ సినిమా ఏం సినిమా అడు 21 సబ్జెక్ట్లో ఒకటే క్లియర్ అవుతాడు చూడు, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. సో అందులో క్లియర్ చేసినట్టు 3 సబ్జెక్టులు ఒకేసారి క్లియర్ చేసింది. ఈ ఎక్స్ట్రాలు వద్దులే కానీ మంచి నాలెడ్జ్ పర్సన్ అంటే చదువుకోగలుగుతుంది. సో ఇప్పుడు కలెక్టర్కి అన్ని, ఇప్పుడు నేనున్నాను, మన ఇంట్లో ఏం చేస్తారు,
ఏం చదువుతున్నావురా ఇంజనీరు ఇక ఈ ఫోన్ ఎందుకు పని చేయట్లేదు చూడు అని అంటారు. అది పని చేయకపోతే నాకేం తెలుస్తుంది, తెలియదు కదా. సో వాటికి వీటికి ఏం సంబంధం లేదు కానీ కాకపోతే నీకు ఆ ముప్పావు కూడా తెలియలేదు, అది సంబంధం ఉంది. సో ఇంకా నువ్వు లైఫ్లో హిందీ పండిట్ ఇవన్నీ అవ్వాలనుకుంటున్నావు కదా, అవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అలా పెట్టి చంపుతావే ఏంటి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆసియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ ముక్కు పొలాల సాంగ్ చాలా అంటే చాలా బాగా చేసింది, ఆ సాంగ్ను కూడా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.